హైదరాబాద్లో మళ్లీ వర్షం మొదలైంది. పలు ప్రాంతాల్లో ఏకదాటిగా వర్షం కురుస్తోంది. కుకుట్పల్లి, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, ఖైరతాబాద్లో వర్షం పడుతోంది. మరో 4 రోజులు వర్షాలుంటాయని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలుంటాయని హెచ్చరించింది. ఇప్పటికే దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, బిఎన్ రెడ్డి నగర్, హయత్ నగర్ ప్రాంతాల్లో ముసురుతో కూడిన వర్షం పడుతోంది. హైదరాబాద్లో మళ్లీ వర్షం మొదలైంది. పలు ప్రాంతాల్లో ఏకదాటిగా వర్షం కురుస్తోంది. కుకుట్పల్లి, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, ఖైరతాబాద్లో వర్షం పడుతోంది. మరో 4 రోజులు వర్షాలుంటాయని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలుంటాయని హెచ్చరించింది. ఇప్పటికే దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, బిఎన్ రెడ్డి నగర్, హయత్ నగర్ ప్రాంతాల్లో ముసురుతో కూడిన వర్షం పడుతోంది. హైదరాబాద్లో మళ్లీ వర్షం మొదలైంది. పలు ప్రాంతాల్లో ఏకదాటిగా వర్షం కురుస్తోంది. కుకుట్పల్లి, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, ఖైరతాబాద్లో వర్షం పడుతోంది. మరో 4 రోజులు వర్షాలుంటాయని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలుంటాయని హెచ్చరించింది. ఇప్పటికే దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, బిఎన్ రెడ్డి నగర్, హయత్ నగర్ ప్రాంతాల్లో ముసురుతో కూడిన వర్షం పడుతోంది. వర్షాలపై అప్డేట్స్ బంజారాహిల్స్ నుంచి షరీఫ్ లైవ్ ద్వారా అందిస్తారు. షరీఫ్, నగరంలో వర్షాల ఎఫెక్ట్ ఎలా ఉంది? మరో 3 నుంచి 4 రోజుల పాటు వర్షాలు ఉంటాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ చాలా స్పష్టంగా చెప్పింది. ఈవెన్ హైదరాబాద్ సిటీయే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వర్షాలు ఎక్కువ శాతం కురుస్తాయనేటువంటి విషయాలను కూడా వాతావరణ శాఖ చెప్పింది. ఇప్పటికే గత వారం రోజుల నుంచి కురిసినటువంటి వర్షానికి అటు ఖమ్మం ప్రాంతాలు కావచ్చు, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి వాగులు, వంపులు అన్నీ కూడా రెండు కుండలా మారాయి. ఇంకా ఖమ్మంలో వర్షం ఎక్కువ నమోదవుతుంది. ఇక హైదరాబాద్ గురించి చూసుకుంటే దాదాపు అన్ని ప్రాంతాల్లో 60% వరకు సిటీని అంతా కూడా వర్షం కమ్మేసింది. కొద్దిసేపటి క్రితం నుంచే దంచి కొట్టింది. ఇప్పుడు కాస్త గర్విచ్చింది. అటు పటాన్చెరు నుంచి మొదలుకొని ఇటు ఎల్బీ నగర్ వైపు, అదేవిధంగా నాగోల్ నుంచి ఇటువైపు సికింద్రాబాద్, అంటే ఈస్ట్ సిటీ, వెస్ట్ సిటీ కలిపేటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో ఆ మార్గాల్లో పూర్తి స్థాయిలో వర్షం అంతా కూడా కవరప్ చేసింది. కొద్దిసేపటి క్రితమే గర్విచ్చింది. వాస్తవానికి ఇవాళ హాలిడే కావడంతో ఎక్కువ వాహనాలు కూడా ప్రయాణించే వాళ్ళు కూడా ఎక్కువ శాతం ఉండరు. కాబట్టి ట్రాఫిక్ కూడా పెద్దగా అంతరాయం కలగలేదు. వాహనాలు కూడా ఎక్కువ లేవు. రోడ్లన్నీ కూడా ఫ్రీగా ఉన్న కారణంగా ట్రాఫిక్ కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. మరోవైపు వాతావరణ శాఖ చాలా స్పష్టంగా చెప్తోంది, మరో 2 రోజులు భారీ వర్షాలు ఉంటాయి. ఎక్కువ శాతం వర్షపాతం నమోదయ్యేటువంటి ప్రాంతాలను కూడా ఇప్పటికే గుర్తించామనేటువంటి విషయాన్ని వాతావరణ శాఖ చెప్పింది. దానికి అనుగుణంగా ఆయా శాఖ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా, అంటే ఆ శాఖలకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతానికైతే వాతావరణ శాఖ చెప్పింది. ఇక పూర్తి స్థాయిలో ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు కూడా ఒకవేళ వాటర్ స్టాగ్నేట్ పాయింట్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ స్టాగ్నేట్ అయినటువంటి ప్లేసెస్లో ఇప్పటికే ఫిజికల్గా కూడా మానిటరింగ్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి మ్యాన్హోల్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ప్రక్రియను ఎక్కడైతే శుద్ధి చేసారో ఎక్కువ శాతం మ్యాన్హోల్స్, నోరు తెలిసి ఉన్నటువంటి మ్యాన్హోల్స్ పైన మానిటరింగ్ పెట్టడము, సీసీ సర్వేలెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడము, ఇలాంటివి కూడా చేస్తూ వస్తున్నామనేటువంటి విషయాన్ని ఇప్పటికే జిహెచ్ఎంసీ కూడా చెప్తోంది. సో పూర్తి స్థాయిలో కూడా వర్షం అనేది ఒకవేళ ఎక్కువ శాతం హైదరాబాద్లో నమోదయ్యి లోతట్టు ప్రాంతాలు జలమయమైతే ఆ వాటర్ అంతా కూడా ఎక్కడికి డైవర్ట్ చేయాలనేటువంటి విషయాలపైన మొన్నటి వర్షానికి ఇటు మెహదీపట్నం ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని కాలనీస్లో పెద్ద మొత్తంలో వర్షపు నీరు, దానికి తోడుగా డ్రైనేజ్ వాటర్ అంతా కూడా కవరప్ చేసింది. సో అలాంటి పరిస్థితులు మళ్ళీ ఎదురు కాకుండా ఆ వాటర్ ఎటు నుంచి ఎటు సహజంగా అవి వెళ్ళేవి, ఒకవేళ ఎక్కువ ఫ్లో వస్తే ఎటుగా వెళ్తాయనేటువంటి విషయాన్ని గుర్తించినటువంటి వాటర్ బోర్డు కావచ్చు, బల్దియాకు సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా వాటర్ని అంతా కూడా క్లియర్ చేయడానికి ఎక్కడైతే ఆ వాటర్ వెళ్ళేటువంటి మార్గం ఉంటుందో ఆ మార్గాలన్నింటినీ కూడా క్లియర్ చేసినాం. చెత్తా చెదారంతో కూడుకున్నటువంటి డ్రైనేజ్ అంతా కూడా క్లీన్ చేస్తామనేటువంటి విషయాన్ని ఇప్పటికే జిహెచ్ఎంకి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. మాన్సూన్ టీమ్స్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటున్నాయనేటువంటి అంశాన్ని అధికారులు చెప్తున్నారు. డిఆర్ఎఫ్, అదేవిధంగా అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ని కూడా ఇప్పటికే రంగంలోకి దింపుతామనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. మొన్నటి ఖమ్మం ఫ్లడ్స్లో కూడా ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ఉన్నాయి. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్కి సంబంధించినటువంటి టీమ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉన్నామనేటువంటి అంశాలను అయితే పూర్తి స్థాయిలో అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక మరోవైపు వాతావరణ శాఖ చాలా క్లియర్గా చెప్తోంది, హైదరాబాద్ మెట్రో సిటీ కాకుండా జిల్లాల వ్యాప్తంగా కూడా ఎక్కువ శాతం
వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. థండర్ స్టోమ్స్ వస్తాయి, అంటే పిడుగుపాటుకు గురయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, తండా ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు, ఆమ్లెట్ విలేజ్లెస్లో ఉంటున్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. లోతట్టు ఏరియాల్లో ఉంటే కనుక వెంటనే ఎక్కువ శాతం వర్షం కనుక నమోదైతే కనుక వేరే వేరే ప్రాంతాలకు ఆల్టర్నేట్గా వాళ్ళని తరలించాలనేటువంటి విషయాన్ని ఇప్పటికే వాతావరణం చాలా స్పష్టంగా చెప్పినటువంటి తరుణంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే అప్రమత్తమైంది. మొన్నటి వరదల కారణంగా అందరు మంత్రులు కూడా గ్రౌండ్లోనే ఉండాలి, అదేవిధంగా ఎమ్మెల్యేలు ఆయా కాన్స్టిట్యున్సీలోనే ఉండాలనేటువంటి విషయాన్ని ఇప్పటికే చాలా సీరియస్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్స్లోనే వర్షపాతం ఎక్కువ శాతం నమోదైతే డ్యామేజ్ అయ్యేటువంటి ఏరియాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుగానే గుర్తించాం. పూర్తి స్థాయిలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఎవరికి కూడా ఎలాంటి ప్రాణహాని కలగకుండా పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాలనైతే ప్రస్తుతానికైతే అధికారులంతా కూడా చెప్తున్నారు. ఇంకా మరో 3 నుంచి 4 రోజుల పాటు వర్షం అయితే పడుతుందనేటువంటి అంశాన్ని అయితే వాతావరణ శాఖ చాలా స్పష్టంగా చెప్పింది.